వైజాగ్ సమిట్ లో అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయనే సీఎం జగన్ మాటలు ఉత్తిత్తువే అని అర్థమైపోయింది. ఎన్నికల ముందు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నారంటూ బటన్ నొక్కే కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ ఏమైందో ఏమో గానీ బటన్ నొక్కే కార్యక్రమానికి చివరి నిమిషంలో ముఖ్యమంత్రికి బదులు మంత్రి హాజరు కావడంతో అందరూ షాక్ తిన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఒకసారి మాత్రమే దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. అక్కడ కూడా దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఆ పర్యటనను వ్యక్తిగత టూర్ గా మార్చేశారని, ఆయన వెళ్లిన స్పెషల్ ఫ్లైట్ జగన్ కుమార్తెలు ఉండే లండన్ వెళ్లిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వినిపించాయి. దీంతో సీఎం దావోస్ పర్యటన కాస్త అభాసు పాలైంది. తర్వాత దావోస్ నుంచి ఆహ్వానం వచ్చినా అక్కడ చలి ఎక్కువని మంత్రి అమర్నాథ్ ఇచ్చిన సమాధానం సంచలనమైంది. ఇదిలా ఉంటే ఏపీలో పరిశ్రమలు లేవని ప్రతిపక్షాల విమర్శలు ఓవైపు, నిరుద్యోగుల ఆందోళనలు మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. జగన్ సర్కార్ కనీ విని ఎరగని రీతిలో రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సును గతేడాది విశాఖ వేదికగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన సదస్సులో 387 కంపెనీలు ఎంఓయూలు చేసుకోగా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని, 6 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. అయితే సదస్సు తర్వాత ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు ఏవీ స్పందించలేదు. దీంతో ఎన్ని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయో వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అడగ్గా ఇంకా పురోగతిలో ఉన్నాయనే సమాధానం వచ్చింది. అంటే కంపెనీలకు భూమి కేటాయించారా, పునాదులు పడ్డాయా లాంటి సమాచారం ప్రభుత్వం వద్ద లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. నిజానికి విశాఖలో ఎంఓయూ చేసుకున్న కంపెనీలు ఏవి ఏపీకి రావడానికి ఆసక్తి చూపలేదనేది అసలు వాస్తవం. ఇదే విషయాన్ని విపక్షాలు నిత్యం మీటింగులు పెట్టి మరీ ప్రభుత్వాన్ని ఎండగడుతుండటంతో సీఎం జగన్ కొత్త ఎత్తు వేశారు. బుధవారం ఒక్కరోజే 4178 కోట్ల రూపాయల పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ హడావిడి చేశారు. సాధారణంగా శంకుస్థాపన అంటే స్వయంగా అక్కడికి వెళ్లి భూమి పూజ చేస్తారు. అయితే సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఆయన ల్యాప్టాప్ లో ఓ బటన్ నొక్కితే శంకుస్థాపనలు, మరో బటన్ నొక్కితే ప్రారంభోత్సవాలు జరిగిపోయినట్లే అనే విధంగా షెడ్యూల్ రెడీ చేశారు. కానీ సడన్ గా కార్యక్రమం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సెక్రటేరియట్ కు మారిపోయింది. ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన సీఎం కు బదులు మంత్రి అమర్నాథ్ వర్చువల్ గా హాజరై కార్యక్రమాన్ని ముగించారు. కనీసం సీఎం ఎందుకు రాలేకపోయారనే విషయాన్ని మంత్రి అమర్నాథ్ ప్రస్తావించలేదు. యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు సంబంధించి మనం దగ్గర 4,000 కోట్ల రూపాయలు 4,800 కోట్ల రూపాయలతో మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు మరో 2 ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి క్లస్టర్ ఒకటి, అలాగే కాళహస్తి నోడ్కి సంబంధించినటువంటిది 2 ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి కూడా మరో దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా మరో 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు సీఎం కార్యక్రమానికి ఎందుకు రాలేదనే దానిపై పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో కడప స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో మరోసారి సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు శంకుస్థాపనలు చేస్తే తనపై అలాంటి విమర్శలు వస్తాయని సీఎం జగన్ భావించినట్లు సమాచారం. దీంతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కావడంతో మంత్రి అమర్నాథ్ తో మమ అనిపించాలని ఆదేశించడం ఆ తంతాల ముగించేశారు అధికారులు. ఎన్నికలకు 2 నెలల ముందు ఆన్లైన్ లో బటన్ టెంకాయ కొడుతుండటంపై విపక్షాలు విమర్శలు ప్రారంభించడంతో దీని నుంచి తప్పించుకునేందుకు ఆయన కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు తాడేపల్లి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.